హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఈజ్ ప్రియా. సో, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఆ ఫంక్షన్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత వ్లాగ్ అనమాట అండి ఇది. అమ్మ నా కోసం షష్ఠిలో తీసుకున్న ఐటెమ్స్ చూపిస్తున్నాను. సో, ఈ నల్లపూసల దండ అయితే ఆన్‌లైన్‌లో 300 ప్లస్ షిప్పింగ్ చార్జెస్ 400 ఉంటుందండి. బట్ బయట అతను బండి మీద పెట్టుకొని అమ్ముతున్నాడట శుభ్రంగా. 200, 250 రూపాయలో అన్నది చెప్పిందనమాట. అబ్బా! లాకెట్టే చాలా ట్రెండింగ్ అవుతుందసలు అని చెప్పి నేను తీసుకోమని చెప్పాను. అండ్ ఇదేమో వాళ్ళు ఎక్కడికో యాత్రలవి చేస్తారు కదా! సో, అక్కడ తీసుకున్నారంట ఎక్కడో. ఫేస్ అమ్మవారి ముఖం అది నాకిచ్చిందనమాట ఈసారి. అండ్ ఇవేమో కప్స్. అక్కడ వాళ్ళకి పిలుపులతో ఏమొచ్చినా సరే ఐటెమ్స్ ఫస్ట్ మాకు కావాలంటే కనుక అవన్నీ మాకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ అక్కడి నుంచి జాతీయం చేసుకొచ్చేయడమే ఇక్కడికి. సో, ఇలా కప్స్ వచ్చాయి కావాలా అని అడిగితే వెంటనే వై నాట్ అని చెప్పి తీసుకొచ్చేసాను. అదే ఇవి అదే మనం పాలు గానీ, టీ గానీ ఏదైనా పోసినా పైన వేడిగా అవ్వకుండా ఉంటుంది గదండీ కప్పు. సో, ఆ కప్స్ అనమాట అవి. అండ్ ఇవన్నీ గూడా ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ నాకు కొన్ని కలర్స్‌గా ఉండేయి కావాలి అని చెప్పి అడిగాను. సో, అందుకని చెప్పి ఇవి గూడా తీసుకుంది. ఇవి ఎంత పడినాయో నాకు ఐడియా లేదండి. బట్ నేనైతే నార్మల్‌గా 10 రూపీస్, 20 రూపీస్ అలాంటివి ఇయర్ రింగ్స్ ఉంటే తీసుకోమని చెప్పాననమాట. ఎందుకంటే మా పాప అన్నీ పాడు చేసేసింది. నేను ఇంతకుముందు ఎగ్జిబిషన్స్‌లో తీసుకున్నవన్నీ. సో, ఇవన్నీ 50 రూపీస్ అట్లా పడినట్టున్నాయండి. బట్ కలర్స్‌వి ఇప్పుడు చూపిస్తాను. ఇవి గూడా వీటిలో కలర్స్. అండ్ ఇది గూడా 250 రూపీస్ అనుకుంటా అంతేనండి. బట్ ఇదిగో 150 రూపీస్ అంట. సో, ఏదైనా సరే నాకు ఆన్‌లైన్‌లో కంటే చాలా తక్కువనే అనిపిచ్చాయండి. అంటే ఇవి 1 గ్రామ్ కాదులే గానీ కాకపోతే మనం పెట్టే డబ్బులకి మనం కొన్నాళ్ళు వాడి తీసేయొచ్చనమాట. అలానే అంత స్పీడ్‌గా గూడా వెలిసిపోవడం, పైన కలర్ పోవడం అట్లా గూడా ఏమి ఉండట్లేదు. బానే ఉంటున్నాయి. సో, ఇదిగోండి ఇవి కూడా ఏవో గొలుసులు తీసుకుందనమాట 100 రూపీస్‌కి ఇవి. అండ్ అన్నీ నాకు ప్రైజెస్ కూడా తెలీదండి. బికాజ్ నాకు చూపించి కొన్నవి మాత్రమే నాకు ప్రైజెస్ ఐడియా ఉంది. సో, నాకు చూపించకుండా తనకి అమ్మకి నచ్చినవి కొన్ని తీసుకుందనమాట. సో, నాకు వాటి ప్రైజెస్ అయితే నాకు ఐడియా లేదు. అండ్ కొన్ని నేను ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోమన్నాను. సో, ఆక్సిడైజ్డ్ అయితే నాకు దేని మీదకైనా బాగుంటున్నాయి అనిపిస్తోందండి. లైక్ శారీస్ మీదకి గానీ, డ్రెస్సుల మీదకి గానీ బాగానే సూట్ అవుతున్నాయి. అండ్ మనం కట్టుకునేది ఎలాంటి లైక్ ఫ్యాషన్‌గా ఉన్నా సరే, ట్రెడిషనల్‌గా ఉన్నా సరే, ఎలాంటి దాని మీదకైనా సరే ఆక్సిడైజ్డ్‌వి నాకు బాగుంటున్నాయి అని అనిపించిందనమాట. సో, నేను ఆక్సిడైజ్డ్‌లో చూడమని చెప్పాను. కాకపోతే అక్కడ పెద్దగా మోడల్స్ ఏమి లేవు. ఇదిగోండి ఇవే 10 రూపీస్ అనమాట. ఇవి ఇయర్ రింగ్స్. అండ్ పైగా అదేంటంటే ప్లాస్టిక్ కాదండి, అది పింగాణి అనమాట. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పింగాణివి 10 రూపాయలకి వచ్చినాయి అంటే, ప్లాస్టిక్ కూడా ఇయర్ రింగ్స్ చిన్నవి లైక్ ముత్యాల టైప్‌లో బాల్స్ లాగా అట్లా వస్తున్నాయి కదా! అవి కూడా రావట్లేదండి 20 రూపీస్‌కి. కానీ ఇవి 10 రూపీస్‌కే ఉన్నాయంట. నాకు భలే అనిపించింది. ఇవి చూడగానే బాగున్నాయి కూడా. ఇదిగోండి ఇదేమో అక్కడ ఎంగేజ్మెంట్‌లో నాకు పెట్టిన గోరింటాకనమాట. అండ్ ఇప్పుడు చూపించేవి ఇవేమో జిలేబీ మోడల్ అంటున్నారు కదా! ఇప్పుడు నెక్ సెట్స్ కూడా వచ్చేస్తున్నాయి. 1 గ్రామ్‌లో వస్తున్నాయిలెండి. జిలేబీ మోడల్ నెక్లెస్‌లు అని చెప్పేసి. సో, అలానే ఇప్పుడు జిలేబీ మోడల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఐ థింక్ ఇవి కూడా 10 రూపీసే అనుకుంటా. బట్ ఎన్నాళ్ళో రావులేండి. వచ్చినప్పుడే పెట్టుకోవచ్చు. ఎన్నాళ్ళు వస్తే అన్నాళ్ళే అని చెప్పి 10 రూపీస్‌కి ఏమొస్తున్నాయండి. ఇదిగోండి ఇవి కూడా అంతే 10 రూపీస్ అనుకుంటా ఇవి కూడాను. చిన్న పర్ల్ బాల్ లాగా ఉందనమాట. ఇలాంటివైతే ఏ డ్రెసెస్ మీదకైనా సూట్ అవుతాయి. నేనైనా పెట్టుకోవచ్చు. అలానే మా పాప అయినా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే 10 రూపీస్, 20 రూపీస్ ఇయర్ రింగ్స్ అవే నాకు బాగా నచ్చుతాయండి. అండ్ ఇవైతే ఇందాకైతే కొంచెం కర్ల్ వచ్చి కొద్దిగా పెద్దగా వచ్చింది కదా సైజు. ఇది జస్ట్ ఒక చిన్న సైజ్ అనమాట. దాంట్లో చిన్న సైజ్ ఇది. ఇదిగోండి ఇవి కూడా చాలా చిన్నవి. ఇవి మా పాపకైతే సూట్ అవుతాయిలెండి. నాకంత బాగా చిన్నగా ఉన్నాయి ఇవి. అండ్ తర్వాత ఏమో బుట్టలు కావాలని చెప్పి అడిగాననమాట. నాకు బుట్టలు కొంచెం నేను యూజ్ చేయడానికి కలర్స్ లేవనమాట. సో, అందుకని చెప్పి బుట్టలు అడిగాను. సో, ఇదిగోండి ఆక్సిడైజ్డ్‌లో బ్లాక్ ఒకటి తీసుకుంది నాకు. అండ్ అలానే మొత్తం సెట్ అంతా బుట్టలు తీసుకుంది. అండ్ ఇదేమో అక్కడ నాకు ఎంగేజ్మెంట్‌లో వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్‌లో అనమాట. వాళ్ళు మిక్సీ ఇచ్చారు మా మామయ్య వాళ్ళు. మిక్సీ కరెంట్‌తోనే ఉంటుందనమాట. అంటే దాన్ని డిటాచబుల్ కాదు, అది అటాచ్డ్‌గా ఉంది మిక్సీ అనేది. అండ్ ఇంకా ప్యాకెట్లో ఇదిగోండి యాజ్ యూజువల్‌గా ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఉంది. కాకపోతే అన్నీ మంచివే ఇచ్చారులేండి.
పడేసేలాగా కాకుండా మంచిగా యూజ్ చేసుకునేలాగా నెయిల్ పాలిష్ ఇది కూడా మంచి బ్రాండెడ్దే ఇచ్చారు. నెయిల్ పెయింట్స్ అంటున్నారు కదా ఇప్పుడు. సో నెయిల్ పాలిష్ని నెయిల్ పెయింట్స్ అంటున్నారు. సో ఏవో రకరకాల పేర్లు. ఇదేమో మిక్సీ, చిన్న మిక్సీ. కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి మనం తోమడానికి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకునేలాగా ఉందన్నమాట. మనం వెళ్ళి ఎవరికైనా మేడ్కి ఇచ్చేయడం అట్లాంటివి మాత్రం కుదరదు. మనమే జాగ్రత్తగా చూసుకుని, అండ్ దాంట్లో వాటర్ కూడా పోయకూడదంట. ఓన్లీ డ్రైవి మాత్రమే మనం దాంట్లో చేయగలుగుతాము. సో నాకు ఎందుకో అంత యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించలేదు. సో బుట్టలు అయితే మొత్తం ఇవ్వండి, మొత్తం ఇవన్నీ బుట్టల్లోనే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా వదిని కోసం ఒక శారీస్ షాపింగ్ అది చేసామని చెప్పాను కదా. సో తనకి పట్టు చీర ఒకటి తీసుకున్నాం అనమాట. వరమహాలక్ష్మి తాడేపల్లిగూడెంలో పెట్టారు కదండి కొత్తగా. సో ఆ షాప్కి చూడడానికి వెళ్ళాం, అండ్ అలానే నచ్చితే తీసుకోవాలనుకునే వెళ్ళాంలేండి. అండ్ వెళ్ళిన వెంటనే విదిన్ 5 minutesలో శారీ సెలెక్షన్ అయిపోయింది. వెళ్ళినంతసేపు కూడా పట్టలేదు వచ్చేయడానికి. ఇదిగోండి ఇదే అనమాట శారీ తీసుకున్నది. పిస్తా గ్రీన్ కలర్ విత్ పింక్ బార్డర్ అనమాట. ప్రీవియస్ వ్లాగ్స్ మీరు చూసుంటే కనుక మా సిస్టర్కి కూడా ఒకటి పిస్తా గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను, అండ్ అది కూడా చాలా చాలా బాగుంది. అదైతే 6000, బట్ దానికి సెల్ఫ్ బార్డర్ అనుకుంటాను. దీనికైతే కొంచెం కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందనమాట పింక్ కలర్లో. నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఫస్ట్ ఏమో నేను జస్ట్ ప్రాపర్గా అసలు ఒక వరమహాలక్ష్మి అని చెప్పి చూపించి ఇట్లా దాంట్లో నుంచి ప్యాకెట్ తీసి చూపించాలి అన్నట్టుగా ట్రై చేశాను, కానీ నాకు అలా వర్కౌట్ అవ్వట్లేదండి. సో నేను నార్మల్గానే చూపించేశాను అనమాట. తర్వాత శారీ ఓపెన్ చేసేసి ఫస్ట్ ఇలా తీసాను. బట్ డిజైన్ అది కూడా చాలా బాగుందనమాట. పిస్తా గ్రీన్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్లో వచ్చింది కదా, అదంతా కూడా చాలా అందంగా ఉంది బయట చూడటానికి. వీడియోలో అయితే ఒక్కొక్కసారి కనిపిస్తుంది డిజైన్ సరిగ్గా, ఒక్కొక్కసారి కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చే శారీస్ అన్నీ అట్లనే ఉంటున్నాయండి. వీడియో తీసినా సరే అంత బాగా తెలియట్లేదు, ఫొటోస్లో కూడా అసలు తెలియట్లేదు ఫొటోస్ అయితే. సో ఒకసారి క్విక్గా చూసేయండి. పళ్ళు అండ్ అలానే శారీలో వచ్చిన సెల్ఫ్ డిజైన్. ఇదేమో పళ్ళు బాగుంది, ఇది కూడా సరిగ్గా అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు పళ్ళు కూడా. అండ్ ఇంకొక శారీ ఏమో చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాం అనమాట. చెన్నై షాపింగ్ మాల్లో నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. సో మా వదినికి అయితే ఎల్లో కలర్ శారీ తీసుకున్నాం అనమాట. ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్. యాక్చువల్గా తనకి ఇది నచ్చకపోతే ఇది కూడా నేనే జాతీయం చేసి ఉండేదాన్ని, బట్ తనకి అది చాలా బాగా నచ్చిందని చెప్పింది. సో ఇది తనకే అనమాట. అండ్ ఆ పిస్తా గ్రీన్ కలర్ శారీ కూడా 6000 అండి. ఇదేమో 2500 అనమాట. నేను తీసుకున్న రెడ్ శారీ కూడా 2500, ఇది కూడా 2500. చాలా బాగుందండి. మ్యాంగో కలర్ అనమాట, మంచి మ్యాంగో కలరు. ఇది యాజ్ ఇట్ ఈస్గానే వచ్చిందిలేండి కలర్. బయట ఎట్లా ఉందో అట్లానే ఉంది. అసలు నిజంగా షోల్డర్ మీద వేసుకుంటే కలర్ ఎంత బాగుందంటే అసలు చాలా చాలా నచ్చింది అనమాట. నాకు ఎల్లో శారీ అంటే నా పెళ్ళప్పుడు పెళ్లి చీరల్లో ఒకటే ఎల్లో శారీ వచ్చింది. తర్వాత ఇంతవరకు నేను పట్టు చీరల్లో ఎల్లోనే తీసుకోలేదు. పట్టు అంటే అదే ఇలానే 2000 ఆ రేంజ్లో కూడా నేను ఎల్లో కలర్ తీసుకోలేదనమాట. ఇది చూడగానే నేను కూడా టెంప్ట్ అయ్యాను. చూసారా మంచి గ్రీన్, బ్లౌజ్ కూడా ఎంత బాగుందో గ్రీన్ కలర్. అండ్ బార్డర్ కూడా పీకాక్స్ తోటి చక్కగా వచ్చిందండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట శారీ కూడా. సో ఇదండి శారీ పళ్ళు, బ్లౌజు అండ్ శారీ కలరు, శారీ బార్డరు. మీకైతే ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడికి ఈ సెక్షన్ కట్ చేస్తే మా వాషింగ్ మెషిన్ పాడైపోయిందనమాట. కరెక్ట్గా సంక్రాంతికి ఊరు వెళ్దాం అనుకునే ముందు రోజు వాషింగ్ మెషిన్ పాడైపోయింది. సో అప్పుడు ఏం చేయాలో తెలియలేదు, ఎందుకు పాడైపోయిందో తెలియలేదు. సో చూసారా రబ్బర్ కొంచెం కిందకి జారిపోయినట్టు అయిపోయి డ్రమ్ కొంచెం కిందకు వచ్చేసింది అనమాట. ఎందుకు వచ్చేసిందో అసలు ఏమైందో ఏమీ తెలియలేదు. సడన్గా ఉన్నట్టుండి అసలు టబ్ అనేది అసలు కొంచెం కూడా టర్న్ అవ్వట్లేదు. మామూలుగా ఇంతకుముందు మేము వాడేది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అనమాట. సో దాని నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకుందాము అనుకున్నాము, కానీ సెమీనే బాగుందేమో అనిపించింది. బట్ ఏంటంటే సెమీ ఆటోమేటిక్లో వాటర్ అనేది మనమే చూసుకుంటూ ఉండాలి, వాటర్ లెవెల్. అలానే డ్రయర్ మనమే తీసి బట్టలన్నీ వేస్తూ ఉండాలి. సో ఒక్కొక్కసారి వాటర్ అనేది ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నాం. అండ్ కావాలి ఆ ప్లేసెస్లో కదా మేము వెళ్ళింది. సో అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా కొంచెం బాగానే ఉండేది. చీమకుర్తి ఆ ప్లేసెస్లో మేము ఉన్నాం కాబట్టి. సో అలా వద్దు, ఎప్పుడు వాటర్ ఉంటాయో అప్పుడే ఫాస్ట్గా మిషన్ అయిపోయేలా చూద్దాం అన్నట్టుగా ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకున్నాం అనమాట. అసలు ఏమైందో తెలీదు, తెల్లగా రజున్ కింద ఏదేదో పడిపోయింది బట్టలంతాను.
సో మామూలుగా వాషింగ్ మెషిన్ అయితే చూడటానికి బాగానే ఉంది. ప్రాబ్లం ఏమైందో అసలు తెలియలేదు. అండ్ దానికి ఇన్సూరెన్స్ కూడా కట్టించుకున్నారు. తర్వాత వాషింగ్ మెషిన్ తీసుకున్నప్పుడు కాకుండా ఇదిగోండి చూసారా తెల్ల తెల్లగా ఎలా ఉందో. వాషింగ్ మెషిన్ తీసుకున్నప్పుడు కాకుండా తర్వాత మధ్యలో ఒకసారి ఈ వచ్చి సర్వీసింగ్ అని చెప్పి వెనకాల ఫిల్టర్స్ ఏవో ఇస్తామని చెప్పి ఫిల్టర్స్ ఇచ్చి మళ్ళీ కింద పెట్టుకోవడానికి స్టాండ్ కావాలని చెప్పి ఆ స్టాండ్కి 4000 ఎంతో తీసుకుని అట్లా చేశారనమాట. ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అది కూడా ఆన్లైన్లో బుక్ చేసాం మేము, ఎందుకంటే చీమకుర్తిలో మేము ఉన్నప్పుడు తీసుకున్నాం కాబట్టి మాకు అక్కడ ఏమీ షాప్స్ అవి ఏమి లేవన్నమాట దగ్గరలో. ఒంగోలు వచ్చి చూడాలి. సో అందుకని చెప్పి మేము ఆన్లైన్లోనే తీసుకోవాల్సి వచ్చింది. సో ఆన్లైన్లో తీసుకున్న తర్వాత ఏమైంది, తర్వాత వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి స్టాండ్ తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి అని మొత్తానికి ఒక 5000 దాకా మాకు బిల్ వేసి వెళ్ళారు. అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి గుంటూరు షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఇలా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఫస్ట్ పొగల్లాగా వచ్చిందనమాట. ఒక 3 months బ్యాక్ పొగల్లాగా వస్తే ఆ పొగలు గురించి భయం వేసి మేము వాళ్ళకి కాల్ చేసాం, కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆ అబ్బాయిని పంపిస్తే ఆ అబ్బాయి చూసి మీరు మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ లాగా చేయించుకోండి అని చెప్పాడు. మళ్ళీ ఎంత కట్టాలంటే మళ్ళీ 5000 కట్టాలన్నారు. వామ్మో అసలు ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ డ్రమ్ అంటే మళ్ళీ ఇంకెంత అంటారో అని చెప్పి ఇంక మళ్ళీ సరే కొత్తదే తీసుకుందామని మేము ఇంకా అనుకుని క్రోమాకి వెళ్ళాం అనమాట. గుంటూరులోనే క్రోమాకి వెళ్ళాము. సో వాషింగ్ మెషిన్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి. సో ఇంకా టాప్ లోడ్ తీసుకుందాం, ఫ్రంట్ లోడ్ ఇంకొద్దు బాబోయ్ అనిపించేసింది. సో టాప్ లోడ్లోనే తీసుకున్నామండి, పానాసోనిక్ తీసుకున్నాం. బట్ మాకు ఏది బెస్ట్ అనేది మాకైతే ఐడియా లేదు. సో అక్కడ వాళ్ళు ఏది సజెస్ట్ చేస్తే మేము అదే తీసేసుకున్నాం. అండ్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి ప్రైస్ అయితే బాగానే వేరియేషన్ ఉంది, 4,000 to 5,000 వేరియేషన్ ఉంది. ఉన్నా సరే మేము ఇంకా తీసేసుకున్నాం అనమాట. బికాజ్ ఆన్లైన్ అయితే అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఎవరెవరికో మనం కాల్ చేయాలి కస్టమర్ కేర్ అని చెప్పి వాళ్ళు ఎవరినో పంపిస్తారు. అసలు సరైన కమ్యూనికేషన్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో అందుకని చెప్పి ఆఫ్లైన్లో తీసుకుంటే ఆ స్టోర్ వాళ్ళకే కాల్ చేయొచ్చు ఏదన్నా మనకి అవసరమైనప్పుడు అని చెప్పి వెళ్ళాం. సో అది సంక్రాంతి టైం కాబట్టి ఆఫర్ అని చెప్పి ఎక్స్చేంజ్లో వర్క్ చేయని వాషింగ్ మెషిన్ ఇస్తే 3500 బ్యాక్ ఇస్తామని చెప్పి ఆఫర్లో ఉందని చెప్పారు. ఓకే అనుకుంటే తీరా వాళ్ళు వాషింగ్ మెషిన్ తీసేసుకున్న తర్వాత 4000 కట్టి తీరాల్సిందే అన్నట్టుగా, దానికి కూడా ఇన్సూరెన్స్ టైప్లో వారంటీ అనమాట. సారీ ఇన్సూరెన్స్ అంటున్నాను, వారంటీకి 4 yearsకి మీకు 4000 పడుతుంది. 4000 కట్టండి. అసలు 4 years లోపు రిపేరే రాదండి. ఎందుకు మేము అసలు కట్టడం అంటే అసలు కట్టేంత వరకు వాళ్ళు అసలు మమ్మల్ని కదలనివ్వలేదన్నమాట. సో ఇంక చేసేదేముంది, ఏం చేయలేము అని చెప్పి ఇంకా ఒక 1/2 hour నుంచున్నామండి షాప్లో. అయినా సరే వాళ్ళు అలానే వారంటీకి కట్టండి అని చెప్పారనమాట. ఇంకేం చేస్తాము, ఏం చేయలేక ఇంకా తీసుకున్నాం అనమాట. ఇదిగోండి తర్వాత ఫెస్టివల్ అయిపోయి మేము వచ్చిన తర్వాత డెలివర్ చేశారు. మేము అప్పుడు బుకింగ్ చేసుకుని ఇంకా ఊరు వెళ్ళిపోయాం అనమాట, అమ్మ వాళ్ళ ఊరు. సో వచ్చిన తర్వాత ఇది డెలివరీ అయిపోయింది. వాషింగ్ మెషిన్ అయితే బాగుందండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ మేము ఇంతకుముందు వాడింది 6 kgs వాషింగ్ మెషిన్, బట్ మాకైతే 6 kgs వాషింగ్ మెషిన్ సరిపోవట్లేదు. సో ఈసారి 8 kgs తీసుకుందాం అని చెప్పి కొంచెం పెద్దదే తీసుకున్నాం అనమాట. ఫ్రంట్ లోడ్ కాకుండా టాప్ లోడ్ తీసుకున్నాము. స్లిమ్గా ఉంది దాంతో కంపేర్ చేసుకుంటే చూడ్డానికి. అండ్ బాగుంది, ఎఫెక్టివ్గా అసలు మంచిగా వాష్ చేస్తుందని అనిపించింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అన్నీ తీసి అతను అక్కడ ఇన్స్టాల్ చేద్దాం అనే టైంకి ఫ్రంట్లో ఒక చొట్ట కనిపించింది అనమాట. ముందు తెలియలేదు చొట్ట ఉందని చెప్పి. బట్ ఇంకా అప్పటికే చాలా బట్టలు ఉన్నాయి, దానికి మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకొచ్చి డెలివరీ చేయడం, అది ఇంకో పెద్ద ప్రాసెస్. సరేలే చిన్న చొట్టాయి కదా అని ఇంకా ఊరుకున్నాం అనమాట. సో ఇదనమాట, అది ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారో కూడా నేను ఉంచాను. కావాలనుకున్న వాళ్ళు దాని తర్వాత డైనమిక్స్ పిన్, దాని తర్వాత ఎకో వాష్, ఇది వచ్చేసి కిక్ వాష్ అంటారు. కిక్ వాష్ అంటే ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు ఉంటాయి కదా, అవి మాత్రం 1 pair 2 pair వేసుకోవడానికి మనకు వస్తుంది. ఇది వచ్చేసి ఏమో ప్లేట్ ఇస్తారు ఒకటి, అది ఏంటంటే కింద తగలకూడదు, చినిగిపోతే డెలిగేట్ పోస్టర్ అవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇది వచ్చేసి ఏమో ప్లేట్ చెప్పాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి 6 సోక్ అంటారు. బట్టలు నానబెట్టి 80 నిమిషాలు వచ్చింది, 40 నిమిషాలు నానబెట్టింది, 40 నిమిషాలు వచ్చింది. జీన్స్ 56 కానీ ఇది 66 seconds కానీ వచ్చింది. ఓకే, జీన్స్, బెడ్షీట్లు వైట్ రంగులా హాట్ వాటర్ అని అయిపోతుంది. డబ్బా హైజీన్ ఏంటంటే నెలకి 2 నెలలకు ఒకసారి పెట్టుకుంటూ ఉండాలి. మినిమం 2 గంటలు పడుతుంది.
ఇది వచ్చేసి మనకి కర్రీస్ కానీ అవి పడతాయి కదా, వేడి నీళ్ళు పెట్టి వాష్ చేసిద్ది, ఆటోమేటిక్ హాట్ వాటర్ అని అవుతుంది. దాని కింద దానికి కూడా అని అవుతుంది. ఓకే, మీకు ఇలా మీరు ఈ ప్లేట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇలా 15 వాషులు ఉంటాయి, ఇలా మీరు మార్చుకుంటూ ఉండొచ్చు. నార్మల్ వచ్చేసి నార్మల్, ఇది 2 నొక్కితే అయిపోతుంది. అసలు ఏం ముఖ్యమైన మీరు అప్పుడు ఏ పేరు వేసినా కానీ తిరుగుతుంది. నార్మల్ ఇది నొక్కితే చాలు. పవర్ నొక్కి స్టార్ట్ నొక్కాలి. నార్మల్ ఎంత టైం పడుతుందండి? 37 వచ్చింది. ఓకే, లేదు అనుకోండి మీకు 45 కావాలంటే వాటర్ లెవెల్ ఒకసారి నొక్కి ఇది నొక్కితే 45 వచ్చింది. ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.